భగీరథ చేతిలో ఏముంటుంది? భగీరథకు సంబంధించిన తక్షణ కర్తవ్యం ఏంది? భగీరథకు సంబంధించిన ఎపిసోడు ఒక అడ్వకేట్తో మాట్లాడినా, అది ఒకసారి చెప్తా. ఇప్పుడు బండి భగీరథకు సంబంధించి తక్షణ కర్తవ్యం ఏంటి? కేసు విషయంలో ఏం జరగబోతుంది, ఆయన జీవితంలో ఏం జరగబోతుంది, కటకటాల పాలు కావాల్సిందేనా, ఏమైనా కోర్టు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా, 14 రోజుల జ్యుడిషియరీ తర్వాత జరగబోయే సంఘటనల వివరాలను ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది అందరికీ తెలవాల్సిన విషయం. ఎందుకంటే వాస్తవం అని ఒప్పుకున్నాడు. సరే, ఏ విషయం అయితేంది. సో ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంది? ఒకటి, నిందితుడు తదుపరి అడుగు హైకోర్టు బెయిల్కు సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ నిరాకరించడం వల్లనే ఆయన లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో జైలుకు వచ్చింది. ఇప్పుడు ఆయన తరపు న్యాయవాదులు ఏంది అంటే కింది కోర్టులలో ఫోక్సో కానీ, ప్రత్యేక కోర్టు కానీ, సెషన్ కోర్టులలో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడమే వాళ్ళ తక్షణ కర్తవ్యం. ఇంకోటి ఏంటంటే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఫోక్సో కేసులో త్వరగా బెయిల్ రావడం చాలా కష్టం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ సమాజం నిందితుడు ఇప్పటి వరకు జైల్లో ఉన్నాడు కాబట్టి పోలీసులు ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేయనని, విచారణకు సహకరిస్తానని కోర్టును ఒప్పిస్తే కొన్ని వారాల తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆ షరతులతో కూడిన బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది 2 పరిణామాలు. అయితే 14 రోజుల రిమాండ్ తర్వాత ఏం జరుగుతుంది అంటే రిమాండ్ పొడిగించే అవకాశం. మే 16 నుంచి విచారణ 14 వరకు, అంటే 14 రోజుల జ్యుడిషియరీ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే పరిస్థితి ఏముంటుంది అంటే లా ప్రకారం భగీరథను కోర్టులో మళ్ళీ వర్చువల్గా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ వర్చువల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భగీరథను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. పోలీసులు మళ్ళీ ప్రత్యక్షంగా ఈలోగా బెయిల్ రాకపోతే కోర్టు రిమాండ్ను మరో 14 రోజులు కూడా పొడిగించే అవకాశం ఉంటుంది. ఇది మొదటి అంశం. అయితే పోలీసుల కస్టడీ ఏంటంటే కేసు దర్యాప్తు కోసం మరిన్ని సాక్ష్యాలను సేకరించడానికి పోలీసులు భగీరథను కొన్ని రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని కోర్టును కోరే అవకాశం పోలీసుల వర్షన్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే భవిష్యత్తు ప్రస్థానం మరి కేసుకు సంబంధించి విచారణ ఎట్లుంటుందంటే షార్ట్ షీట్కు సంబంధించి అంటే పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ అంటే సెక్షన్ 164 కింద మెజిస్ట్రేటివ్ ముందు రికార్డ్ చేసిన స్టేట్మెంట్ కానీ, ఇటు మెడికల్ రిపోర్ట్లు కానీ లేదా సోషల్ మీడియా ఆధారాలను సేకరించి దాదాపుగా 60 రోజుల నుంచి 90 రోజులుగా కోర్టులో ఏంది అంటే షార్ట్ షీట్ అంటే దోషికి సంబంధించిన ఆరోపణకు సంబంధించిన ప్రధానమైన పత్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా దాఖలు చేస్తారు. ఇక కటకటాల పాలు కావాల్సిందేనంటే షార్ట్ షీట్ దాఖలైన కోర్టులో క్రమబద్ధమైన విచారణ ట్రయల్స్ జరుగుతాయి. ఒకవేళ విచారణలో భగీరథపై ఉన్న ఆరోపణలన్నీ కూడా నిజమే అని నిర్ధారిస్తే ఫోక్సో చట్టం కింద శిక్ష కనీసం 3 నుంచి 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కూడా, ఎక్కువ సంవత్సరాలు కూడా జైలు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆరోపణలు గనక ఏంటంటే నిరూపితం కాకపోతే నిర్దోషిగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇది పోలీస్ విచారణకు సంబంధించి చెప్తున్నా. అయితే ఆయన వ్యక్తిత్వం, రాజకీయ జీవితం మీద ఎట్లుంటుందంటే ఇది విపక్షాలకు సంబంధించి పదే పదే అస్త్రంగా మారిపోతుంది. కెరియర్ మీద పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ప్రభుత్వాలకు సంబంధించి ఇంకా ఉన్నత ఉద్యోగాలకు సంబంధించో లేదా విదేశాలకు వెళ్ళడం కానీ చాలా వాటిల్లో కూడా కఠిన నిబంధనలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ప్రస్తుతానికైతే ఆయన జైలు నుంచి బయటికి రావడానికి ఫోక్సో చట్టం ప్రత్యేకమైన కోర్టులో ఇటు రెగ్యులర్ బెయిల్ కానీ సాధించడమే వారి యొక్క ముందున్న ప్రధానమైన అంశం. సో అదే ఉంటుందా లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. బండి భగీరథ్ భవిష్యత్ అదే. అయితే ఇప్పుడు బీజేపీ భవిష్యత్ ఏమైపోతుంది? ఈ బీజేపీకి సంబంధించి తెలంగాణలో బీజేపీని పూర్తి స్థాయిలో స్వాగతిస్తారా? ఇటు రామచంద్రరావు కానీ కిషన్ రెడ్డి చేసే